అమరావతి పనికిరాదని నువ్వే అంది. ఆ భూములు పనికిరావన్నావు కదా, అది కమ్మాలని అన్నావు కదా, అది శ్మశానం అన్నావు కదా, అది సోషల్ ఇన్వెస్ట్ అన్నావు కదా, ఎట్లా కట్టుకుంటావు? అయినా నాకు సెంటు స్థలం ఇచ్చి బాత్రూమ్ అంతా గదిచ్చి 500 కోట్ల రూపాయలతో రుషికొండలో విలాసం కట్టుకుంటారా? జగన్ మాయామహాలు కట్టుకుంటారు. అంటే ఇవి కనిపించవా ప్రజలకి? అయినా నేను దాని జోలికి పోవట్లేదండి. అసలు నేను వైసీపీ పార్టీని అనాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ప్రజలు ప్రతిపక్ష పార్టీకి కూడా పనికిరారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి 11తో కూర్చోబెట్టారు. నీకు అంతకంటే శిక్ష ఏంటి? 151 సీట్లు వచ్చిన పార్టీకి 11 ఇచ్చారంటే నిజంగా మానం మర్యాద ఉంటే గ్లాసులు నేలల్లో నీళ్లు పోసుకొని ముక్కు మూసుకొని చచ్చిపోవాలి. ఈ రోజున వైసీపీ ప్రజాప్రతినిధులు డిబేట్ ఎందుకు రాట్లా? 6 నెలలు చూద్దాం అనుకున్నారు. ప్రతి వైసీపీ కార్యకర్త, ప్రతి ఒక్క అధికార ప్రతినిధి 6 నెలలు చూడండి, ఆ పరిపాలన చూడండి, తప్పుంటే మాట్లాడదాం. స్వపక్షమైన విపక్షమైన ఇప్పుడు ఉందో వాళ్ళు ఇంకా సరిగా కూర్చోలా, సిట్రేట్ కాలా. నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఇస్తే నువ్వు శాసనసభకు పోవాలా. మిమ్మల్ని అతిగా గౌరవిస్తే, ఆ గౌరవం కూడా నాకు ఇష్టం లేదు, అయినా గౌరవిస్తే ఏం చేస్తారు? 11 నియోజకవర్గాలకి ప్రజలకి ఎందుకు అనుకున్నారు మిమ్మల్ని? శాసనసభకు పోరా? ఎక్కడ పోతారు? పులివెందులు పోయి పాలేరుతనం చేస్తారా? ఎందుకు అనుకున్నారు మిమ్మల్ని ప్రజాస్వామ్యంలో? పోవాల్సిన బాధ్యత లేదా? ఏ ముఖ్యమంత్రి పోడా? ఎందుకు పోడు? 23 సీట్లు వస్తే వాళ్ళు వచ్చారు. నువ్వు తిట్టినా వచ్చారు, నువ్వు కొట్టినా వచ్చారు, నువ్వు మైక్ ఇవ్వకపోయినా వచ్చారు. ప్రజాస్వామ్యంలో వెళ్ళాలి కదా చట్టసభల ప్రక్రియ. నీ వాణిని వాడిగా వినిపిస్తావో వేడిగా వినిపించాలి కదా. ఇదేమన్నా రాజ్యమా, ప్రజాస్వామ్యాలు? లేకపోతే జాగీరా? అంటే నీకు ఇష్టం ఉంటే వస్తావు, లేకపోతే లేదా? ఏమండి వాసు గారు, ఇది ధర్మమా? దాన్ని పార్టీ అంటారా? దానికి ఒక నాయకుడు అంటారా? ఏంటి సార్ ఇది? స్పీకర్ ఎన్నిక జరుగుతుంటే గౌరవంగా వెళ్ళాల్సిన ధర్మం లేదా ప్రతిపక్ష పార్టీ నాయకుడికి? పని లేకుండా పులివెందులో పని పెట్టుకుని వెళ్ళిపోతే అంటే వీళ్ళు చేసేయన్నీ. అందుకని వాసు గారు, పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం కాదు. మీరేదో అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి తండోపతండాలు జనం వస్తే గ్లాసులు పగిలియాలి. ఎందుకు పగులుతాయి సార్? మొన్నటిదా పగలలేదు గ్లాసులు. నేను అనలేదు, వాళ్ళు అన్నారు. చిన్న క్లారిఫికేషన్. నేను అనలా గ్లాసులు పగలలేదండి. మరి మొన్నటిదాకా వచ్చారు. నేను విశ్వసించట్లా. ఎందుకంటే అందుకని తెలుగుదేశం అనుకూల మీడియా వాదనని నేను విశ్వసించట్లా, వీళ్ళ వాదనని విశ్వసించట్లా. అందుకని వాసు గారు, తెలుపుని తెలుపుగా చూడాలి, నలుపుని నలుపుగా చూడాలి. అసలు మేము పరిపాలనలో ఏడు తెచ్చామండి. మొన్న 5 ఏళ్ళు కక్షల్లో తెచ్చాం. కక్షలో రావణ కాష్టంలో పరిపాలించబడింది. కూల్చివేతలు తప్ప నిర్మాణాలు ఎక్కడ ఉండే సార్? చెప్పండి సార్. నేను అడుగుతున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని, జగన్మోహన్ రెడ్డి గారి కట్టిన ఒక కట్టడం చేపించండి. ఆయన కార్యాలయాలు తప్ప. నేను గతంలో ఎన్నోసార్లు చెప్పాను, అశోకుడు చెట్లు నాటాను, జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికాను. శ్రీకృష్ణదేవరాయలు చెరువులు తవ్వాను, జగన్మోహన్ రెడ్డి గారు చెరువులు పూడ్చాను. ఇప్పుడు కొత్తగా చెప్తున్నా, అశోకుడు సత్రములు కట్టాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ కార్యాలయాలు కట్టుకోను. కాబట్టి కాసేపు ఒక 6 నెలలు ఆగండి, పరిపాలన చూడండి. తప్పులుంటే విమర్శించండి, నేను విమర్శిద్దాం. ఎందుకంటే ప్రజలకు మేలు జరగాలి. చూడాలి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను బాలకోటయ్య గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు సిమిలారిటీ ఉందండి. ఆయన మహాభారతం, కౌరసభ, రామాయణం, ఈ మిథాలజీ అన్ని పట్టుకొని వస్తున్నారు. అవి జగన్మోహన్ రెడ్డి గారు నేర్పింది నేనే వాసు గారు. అదే చెప్పేది. అవి మాట్లాడిన వాళ్ళందరూ ఓడిపోతున్నారు. కొన్నాళ్ళు అవి మానేసేయండి, ఆ మిథాలజీ పక్కన పెట్టేయండి. లేదు ధర్మ సంస్థాపన జరగాలి, మహాభారతం కావాలి, కురుక్షేత్రం కావాలి. తెలుగుదేశం వాళ్ళు చేసి ఇన్ని 3 ధర్మాలు ఇక్కడ. ఆయన మా దగ్గర కాపీ కొట్టాడండి, ఆయనకి తెలియదు అసలు. ఆయనకు మహాభారతం తెలియదు. అయితే ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్దాం. రాముడు తెలియదు. రజనీ గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిన్న శాసనసభలో మాట్లాడింది చాలా అర్థవంతంగా ఉంది, బాగుంది. ఒక మంచి సమర్థుడైన ఐఏఎస్ ఆఫీసర్ని ఆపరేషన్ కుట్టునాడు చేసిన కృష్ణతేజని తీసుకొచ్చారు. ఇట్స్ ఎ గుడ్ సైన్. అంటే మన బ్యూరోక్రసీలో ఎక్కడ వేళ్ల దగ్గర నుంచి మొదలైనాయి అన్నమాట. ఏది వేళ్లలోనే పాతుకుపోయి ఉంటాయి నత్తలు, కొన్ని లక్షల నత్తలు, అవి లాగుతుంటాయి మళ్ళీ కిందకి. కృష్ణతేజ గారికి ఆ ప్రొటెక్షన్ వచ్చి ఏర్పాటు చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, బ్యూరోక్రసీలో ఇలాంటి వాళ్ళని ఎదగనియరు. ఆయన పాపం ఎక్కడెక్కడో కేరళలో చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు, జనాలకి 4 మంచి పనులు చేశారు, 2.5 లక్షల మందిని వరద ప్రాంతం నుంచి బయట తీసుకొచ్చారు. ఇట్స్ సింగిల్ మన్ ఆర్మీ ఆయన. మనం అప్రిషియేట్ చేయాలి, మన తెలుగువాడు.
అన్నిటికి మించి మీ పల్నాడు వాడు. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్. దాంతోపాటు విధ్వంసం ఎక్కడ జరిగినా కూడా దాని మీద మాట్లాడతాను అన్నారు ఉప ముఖ్యమంత్రి గారు. మాట్లాడతారా? చూద్దాం సార్. ఈరోజు మైక్ ఆయన దగ్గర పెడితే ఈ విధ్వంసానికి గల కారణాలు ఏంటి అంటే మున్సిపాలిటీ పర్మిషన్ ఇవ్వలేదండి. గతంలో మున్సిపాలిటీ పర్మిషన్ ఇవ్వకుండా